భారతదేశం యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ భూమి ఒక్క రోజులో పుట్టలేదు. ఈ దేశం ఒక్క రాజు చేతిలో తయారు కాలేదు. వేల సంవత్సరాలుగా నెమ్మదిగా సహనముతో త్యాగముతో రూపుదిద్దుకున్న జీవంత సంస్కృతి ఈ మన భారతదేశం. అయితే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. భారతదేశం ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం ఒక తేదీలో ముగిసేది కాదు. ఎందుకంటే భారతదేశం ఒక క్యాలెండరులో పుట్టిన దేశం కాదు కాబట్టి. అది ఒక ప్రయాణం. మన ప్రయాణం వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. సుమారు క్రీస్తపు 3300 సంవత్సరాల క్రితం సింధు నది ఒడ్డున ఒక గొప్ప నాగరికత వికసించింది. హరప్ప, మొహంజోదర్ అనే నగరాలు అప్పటికే ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి. వీధులు సరిగ్గా ఉన్నాయి. నీటి కాలువలు ఉన్నాయి. పరిశుద్ధ వ్యవస్థ ఉంది. ప్రపంచంలో చాలా నాగరికతలు అడవుల్లో జీవిస్తూ సమయంలో భారత భూమి నగరాన్ని జీవితాన్ని చూసింది. ఇది మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. భారతదేశం వెనుకబడ్డ భూమి కాదు. ఇది నాగరికతకు తల్లి. కాలం గడిచింది. నదుల వెంట జీవించిన ప్రజల జీవన విధానం ఆలోచనలుగా మారింది. అదే వేద సంస్కృతి. యజుర్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవి కేవలము మంత్రాలు కాదు, జీవితం ఎలా జీవించాలి అనే మార్గదర్శకాలు. ధర్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? మనిషి లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్క మన భారతదేశంలోనే లభిస్తాయి. ఇక్కడే ఒక ప్రత్యేకమైన ఆలోచన పుట్టింది. దేశం అంటే భూమి కాదు. దేశం అంటే ప్రజల ఆత్మవిశ్వాసం. తరువాత కాలంలో అనేక రాజులు ఏర్పడ్డారు. మగధ, కోశల, వసంతి లాంటి మహాజనపదాలు, యుద్ధాలు జరిగాయి. రాజులు మారారు. కానీ ఒక్క ఆలోచన మాత్రం బలపడింది. ఒకటిగా ఉండాలి అనే భావన. ఆ భావనను మొదటిసారిగా నిజం చేసిన సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. చంద్రగుప్త మౌర్యుడు రాజకీయంగా భారతదేశాన్ని ఒక్కటిగా చేశాడు. అతని మనమడు అశోకుడు ఆ ఐక్యతకు ఆత్మను ఇచ్చాడు. యుద్ధం వల్ల వచ్చిన బాధ అతని మనసును మార్చింది. అహింస, ధర్మం, కరుణ అనే విలువలను పాలనలోకి తీసుకువచ్చాడు. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన రాజు అశోకుడు. కాలం మళ్ళీ మారింది. గుప్తుల కాలంలో భారతదేశం జ్ఞానముతో వెలిగింది. సున్నా అనే అద్భుత ఆవిష్కరణ ఇక్కడే పుట్టింది. ఆర్యభటుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. నలంద వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చారు. భారతదేశం గురువు అయ్యింది. మధ్యయుగంలో అనేక మార్పులు జరిగాయి. కొత్త పాలకులు వచ్చారు. కొత్త సంస్కృతులు కలిశాయి. భక్తి, ఉద్యమం ప్రజల హృదయాలను తాకింది. భాష, కులం, మతం కంటే మానవత్వం గొప్పదని ఈ భూమి మళ్ళీ చెప్పింది. అయితే ఈ ప్రయాణంలో ఒక చీకటి అధ్యాయం కూడా వచ్చింది. వ్యాపారం కోసమని వచ్చిన బ్రిటిష్ పాలకులు మారారు. దేశ సంపదను దోచుకున్నారు. ప్రజలను పేదరికంలోకి నెట్టారు. భారతదేశం రాజకీయంగా బానిస అయ్యింది. కానీ భారత ఆత్మ బానిస కాలేదు. 1857లో మొదటి స్వాతంత్ర సమరం జరిగింది. తరతరాల పోరాటం మొదలైంది. గాంధీ అహింస మార్గం చూశాడు. నేతాజీ తుపాకీ మార్గం ఎంచుకున్నాడు. భగత్ సింగ్ తన ప్రాణాలనే త్యాగంగా చేశాడు. లక్షల మంది జైలుకు వెళ్ళారు. అలాగే లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. ఎందుకంటే ఒక కల ఉంది. అదే మనకు రావలసిన స్వేచ్ఛ కోసం. ఈ కల నిజమైన రోజు 1947 ఆగస్టు 15 న్యూఢిల్లీలో ఎర్రకోట నుంచి భారత జెండా ఎగిరింది.
ఆ రోజు ఆధునిక భారతదేశం అధికారికంగా పుట్టింది. ఇది రాజకీయ జననం. కానీ గుర్తుంచుకోండి, భారతదేశం 1947లో పుట్టలేదు. అది వేల సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చింది. 1947లో ప్రపంచం ముందు నిలబడి తన పేరును ప్రకటించింది. భారతదేశం ఒక తేదీ కాదు, ఒక ప్రదేశము కాదు, ఒక భావన, వివిధ తత్వంలో ఏకత్వం. ఈ దేశం మనది, ఈ చరిత్ర మనది, దీనిని తెలుసుకోవడం మన బాధ్యత. జై హింద్, జై భారత్.